శాంతి. నేను ఆత్మను, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచర్. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును. శివ పరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివ పరమాత్మకు జీవిత భాగస్వామిని. శివ పరమాత్మ నుండి బేహద్ పుత్రవాన్ భవ అనే వరదానాన్ని స్వీకరించి నేను జగన్మాతను అయ్యాను. జగన్మాత స్వరూపంలో పిల్లలందరి పాలన చేయటం నా కర్తవ్యం. జగన్మాత స్వరూపంలో పిల్లలందరికీ తండ్రి పరిచయాన్ని ఇచ్చి తండ్రి సమానంగా చేయటం నా కర్తవ్యం. సో ప్రతి నిమిషము మన కర్తవ్యాన్ని గుర్తు పెట్టుకుంటే ఆ దిశగానే వెళ్తాము. సో మనం చెప్పుకుంటున్న మురళి 9th January 1980 అలౌకిక దుస్తులు మరియు అలౌకిక అలంకరణ. సో నిన్న బాబా ఏం చెప్పారంటే రోజు ఉదయమే లేసి ఒక సెట్ పెట్టుకోవాలా అని చెప్పేసి ఆనందం యొక్క సెట్ పెట్టుకోవాలా అని చెప్పారు. మస్తకము, నోటి ద్వారా, కంఠము, చేతులు, గాజులు ఇవన్నీ చెప్పి అట్లా మనకు రోజు మన యొక్క స్థితికి తగ్గట్టు. సో మన ఇంట్లో ఏం అవసరము, విశ్వానికి ఏం అవసరం ఉన్న పరిస్థితుల్లో శాంతియా, ప్రేమనా, జ్ఞానమా, ఆనందమా, శక్తి అని దానికి తగ్గట్టు ఆ రకంగా ఆ దైవీ గుణాలతోటి అలంకరించుకోవాలి మనం. ఇది యాక్చువల్ గా బాబా చెప్తున్న దుస్తులు మరియు అలౌకిక అలంకరణ. సో నిన్న మనం ఎక్కడ ఆపామంటే పేజ్ నంబర్ 155 లో ఆ పారాగ్రాఫ్ మొత్తం అయిపోయింది. సో ఎప్పుడైతే మీరు ఈ బిరుదుల రూపీ దుస్తుల యొక్క స్థితులైనప్పుడు పంచతత్వాలు మరియు పంచ వికారాలు మీ దుస్తులను సంభాలిస్తూ ఉంటాయి, అనగా మీకు అధీనమై నడుస్తాయి. పేజీ మురళి ఒకసారి డేట్ చెప్పరా? ఉరికంబాన్ని వదిలి సింహాసనాధికారిగా అవ్వండి. ఈ దృశ్యాన్ని ఎదురుగా తెచ్చుకోండి. ఇటువంటి మాయాజీతుల వెనక రావణుని యొక్క 10 తలలు 10 సేవాధారులుగా వెనక ఎలా వస్తాయో ఆ దృశ్యాన్ని ఎదురుగా తెచ్చుకోండి అంటున్నాడు. అంటే ఒక్కసారి అంటే ప్రతిదీ మన వెనక కంట్రోల్ ఉండాలి అంటున్నాం. అంటే ఇప్పుడు ఎట్లా ఉన్నాయంటే అవి ముందున్నాయి, మనం వెనక్కున్నాం అన్నమాట. సో దీన్నే భక్తిలో చూపించేటప్పుడు శ్రీ మహావిష్ణువుకి ఆ పాములు పడగ విప్పిచ్చేసినట్టే వికారాలన్నీ మన కంట్రోల్లో ఉండాలి. సో ఇప్పుడు సంగమ యుగము, ఈ సంగమ యుగం ఇలాగే ఉంటది, ఇలాగే వికారాలతోటి ఉంటది. కానీ ఆ వికారాల మధ్యలో కూడా మనము ఆత్మిక స్థితిలో ఉంటే ఏవైతే ఈ వికారాలన్నవి మన కంట్రోల్ అంటే మన వెనకున్నట్టు ఇక్కడ చెప్తున్నారు. శ్రీ మహావిష్ణువు చూపించినప్పుడు అవి సేవ చేసినట్టు చూపిస్తున్నాయి. శ్రీకృష్ణుని చూపించినప్పుడు కాలింది మడుగులో ఆ కాళీవుడి పైన నాట్యం చేసినట్టు చూపించారు. అంటే ఇంకా వికారాలన్నీ టచ్ చేయొద్దు మనకి. ఆ వికారాలు ఉంటాయి కానీ మన మనసు నాట్యం చేస్తూ ఉంటది. అది ఎట్లా సాధ్యము అని అంటే ఈ మురళినంతా ప్రాక్టికల్ గా, అంటే ఏ మురళినైనా ప్రాక్టికల్ లైఫ్ కి తేవాల్సిందే. ప్రస్తుతానికి ఈ మురళి చెప్పుకుంటున్నాం కాబట్టి మనం ఆత్మిక దుస్తులు వేసుకుని ఆత్మిక అలంకరణ చేసుకున్న రోజున మన మనసు నాట్యం చేస్తది. వికారాలు మన వెనకుంటాయి, వికారాల పైన మనము నాట్యం చేస్తాం, మన కంట్రోల్లో ఉంటాయి అంటారు. అంటే ప్రతి చోట పాముల్ని ఎలా చూపించారంటే అవి కంట్రోల్ ని చేసినట్టు చూపించారు. అంటే మన అధీనంలో ఉంటాయి, అవి మనం ఏమీ చేయలేకపోతాయి. ఇప్పుడు పరిస్థితి ఎట్లుందంటే ఇప్పుడు మనం ఈ అలౌకిక దుస్తులు, అలౌకిక అలంకరణ చేసుకోకపోవడం వల్ల అవి డామినేట్ అయిపోయినాయి. వాటిని అలంకరించుకొని తిరుగుతున్నాం. అంతేనా మనం చేసేది? ఈ రోజు దేహాభిమానం అన్న వస్త్రం వేసేసుకుని ఆ తర్వాత బాబా శాంతి, ఆనందం వీటిని అలంకరించుకోమంటే మనం కూర్చుని దుఃఖాన్ని, తర్వాత క్రోధాన్ని, లోభాన్ని ఈ యొక్క అలంకరణ వేసుకుని వెళ్ళిపోతున్నాం. సో కాబట్టి అవి డామినేట్ చేసేస్తూ ఉన్నాయి. సో తిప్పి మళ్ళీ ఏమవుతోందంటే దుఃఖమే వస్తుంది. సో కాబట్టి ఆ దృశ్యాన్ని ఎదురుగా తెచ్చుకోండి. కానీ ఎప్పుడైతే మీ దుస్తులు బిగుతుగా ఉండాలి మరియు బాగా పొడవుగా, అంటే నిరంతరం ఆ స్థితిలో ఉండటం, అప్పుడే అవి మీ దుస్తులను సంభాలిస్తాయి. ఒకవేళ నిరంతరం అనే పొడవు లేకపోతే
బిరుదులనే దుస్తులు బిగుతుగా లేకపోతే ఆ సేవాధారులు మీ దుస్తులని తీసేస్తాయి. ఎందుకంటే వదులుగా ఉన్నాయి కనుక. కాబట్టి ఇప్పుడు దృఢ సంకల్పంతో బిరుదుల యొక్క దుస్తులను బిగుతుగా చేసుకోండి. దృఢ సంకల్పమే బెల్ట్. దీనితో బిగువుగా చేసుకోవటం ద్వారా సదా రక్షణగా ఉంటారు మరియు సదా సేవాధారులు కూడా అధీనమై ఉంటారు. చెప్పాను కదా, వికారాలు పరివర్తన అయి సహయోగి సేవాధారులు వేసుకోండి. కానీ మురికి డ్రెస్ వేసుకోకూడదు. వెరైటీ డ్రెస్ మరియు వెరైటీ అలంకారాల లాభం పొందండి అంటున్నారు. సో వికారాలని మన అడ్వాంటేజ్ గా ఎట్లా తిప్పుకుంటారు అని అంటే, సపోజ్ ఎవరైనా క్రోధంతో మనని ఒక మాట అన్నారే అనుకోండి. సో దీన్ని మనం ఇక్కడ ఏం చేయమంటున్నాడు అంటే, ఆయన పరివర్తన సహయోగి సేవద అంటే మనం తిరిగి శుభభావన శుభకామన ఆశీర్వాదాలు ఇస్తూ పోయాము అని అంటే మన స్థితి పెరుగుతుంది. అవి మనల్ని ఏమీ చేయలేకపోతాయి. అంటే సబ్జెక్ట్ తిప్పి 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 శుభభావన శుభకామన ఆత్మిక స్థితికే వస్తుంది. ఆ ఒక పాయింట్ ని ఆయన రకరకాలుగా చెప్పేస్తూ పోతూ ఉన్నారు. అంటే సబ్జెక్ట్ ఒక రకంగా చెప్పాలంటే చాలా సింపుల్. మనకి ఇన్ని ముల్లీలు చూస్తే ఇన్ని ముల్లీలు ఎప్పుడు చదువుకుంటామా, ఇంత చదివితే ఇంత చదవాలా అని మనకు అనిపిస్తోంది. కానీ యాక్చువల్ గా మనం దాన్ని మెస్అప్ చేశాం కాబట్టి ఆయన అంత చెప్తూ పోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ దుస్తుల విషయానికి వచ్చేసరికి మనం స్థూలంగా వైటు అని గింజుకున్నాం కాబట్టి ఆయన అది ఎక్కడో గమనించి ఉంటాడు. కాబట్టి ఈ దుస్తులు వేసుకోవాలి, ఈ అలంకరణ వేసుకోవాలి అని చెప్పాల్సిన అవసరం వచ్చింది. అంటే ఆయన ఏది చెప్తే దానికి పూర్తిగా వ్యతిరేకంగా స్థూలానికి తీసేస్తున్నాం ప్రతిదీ. దానివల్ల సబ్జెక్ట్ ఎటో వెళ్ళిపోతోంది. అతీంద్రియ సుఖం అనుభవంలోకి రావట్లేదు. మార్గం కఠినమైపోయింది. సహజ మార్గం యాక్చువల్గా ఇప్పుడు ఇలా చదువుకుంటే మార్గం చాలా సహజం అనిపిస్తుంది. సో మనం అర్థాలు వేరే తీసేసాం కాబట్టి ఇంకొక డైరెక్షన్ లో మనం వెళ్ళిపోయాము. ఇతర ధర్మాలకు కూడా పునాది పడిపోయింది. గ్రూప్ లో కరుణామయుడు సినిమా పెట్టాను, ఒకసారి చూడండి అందరు. చూస్తే ఆ ద్వాపరం స్టార్ట్ అయినప్పుడు, సో ఆ జీసస్ ఎప్పుడు వచ్చాడు? సృష్టి మొదలైన 3000 సంవత్సరాలకు వచ్చాడు. మన 7 డే కోర్స్ లో చూపించారు కదా, అంటే త్రేతాయుగం అయిపోయేటప్పటికి 2500 సంవత్సరాలు అయిపోయింది. అంటే 50% ఆఫ్ ద డ్రామా అయిపోయింది. 50% ఆఫ్ ద డ్రామా అయిపోయిన తర్వాత 500 సంవత్సరాలు గడిచాకంటే 3000 సంవత్సరాలకు దిగాడు ధర్మాన్ని బోధించడానికి. సో ఎవరు వెళ్ళారు అక్కడికి? త్రేత అయిపోయిన తర్వాత 33 కోట్లు ఎవరైతే ఉన్నారో ఈ కుమారిలే ఉన్నారంటే అంత మనమే ఉన్నాం అక్కడ. సో ఇతర ధర్మాలకు ఎవరు డైవర్ట్ అయ్యారు అని అంటే, ఎవరైతే బాబా తోటి మతభేదాల్లోకి వచ్చారో 2 ఫిబ్రవరి 1969 ఓన్లీ పేజ్ నంబర్ 16 తీసి చూడండి. ఎవరైతే శివబాబా నుంచి విభేదించారో, మత భేదాల్లోకి వచ్చారో, అంటే ఆయన ఇచ్చిన శ్రీమతం నుంచి విభేదించారు. ఇప్పుడు ఈ మురళినే గనక తీసుకుంటే మీరు అలౌకిక దుస్తులు అలౌకిక అలంకరణ చేసుకోమంటే ఈ మురళి అసలు బయటికే రాలేదు. సో మొత్తం బయటికి ఏమొచ్చేసిందంటే వైట్ డ్రెస్సులు వేసుకోవాలి. ఇంకా అదే పట్టుకొని కూర్చున్నారు. అంటే ఆయన చెప్పిన మతం నుంచి విభేదించేశారు. ఆ విభేదించినప్పుడు ఏమైపోయింది? ఇతర ధర్మాలకు, అంటే ఒక దుస్తుల విషయం అని కాదు, మురళి అది నడుస్తుంది కాబట్టి అది చెప్తున్నాను. చాలా విషయాల్లో విభేదించారు ఆయన నుంచి. ఆ విభేదించినప్పుడు ఇతర ధర్మాలకు పునాది పడిపోయింది. సో ఎవరు వెళ్తారు? ఎవరైతే శివబాబా మాట వినలేదో, ఎవరైతే దేహదారుల మాట విన్నారో, వాళ్ళు చెప్పిన మన్మతాలు పాటించారో వాళ్ళు వెళ్ళిపోతారు. మీకు సినిమా చూస్తే ఏం చూపించాడు అందులో? అప్పుడున్న పరిస్థితులకు, ఆ బీదరికము, ఆ స్టార్ట్ అయ్యేటప్పటికే దేవుడు ఉన్నాడా లేడా అని చెప్పి మత ఘర్షణలు, తిరుగుబాట్లు, విప్లవాలు, చెడు పద్ధతులు అవన్నీ స్టార్ట్ అయిపోయినాయి. జీసస్ వచ్చేటప్పటికి అవన్నీ ఉన్నాయి కాబట్టి దిగాడు. దిగి మళ్ళీ చెప్పాడు. సో ధర్మం స్థాపించబడింది. కానీ అక్కడ ఏం జరిగింది? అందరూ జీసస్ కి అటాచ్ అయిపోయారు. తండ్రి యెహోవా ఎటు వెళ్ళిపోయారు. సో ఒకవైపు అటువైపు జీసస్ వచ్చి ఇవన్నీ చెప్తుంటే, ఇటువైపు భారతదేశంలో ఆ సనాతన ధర్మం ఏదైతే ఉందో, ధర్మము రాజ్యము రెండు విడిపోతాయే కానీ ధర్మం ఉంటది, రాజ్యం ఉంటది, రెండు ఉంటాయి. సో అవంతి, కోసల ఇలాంటి మగధ ఇట్లా పెద్ద పెద్ద రాజ్యాలు నడిచి ప్రకృతి కూడా ఉచ్చ స్థితిలోనే ఉంటాయి. అంటే సత్యత్రేత అంత లేకపోయినా
ఉచ్చ స్థితిలోనే ఉంటది. భక్తి స్టార్ట్ అవుతుంది. భక్తి ఎక్కడ స్టార్ట్ అయింది? ఇక్కడ ద్వాపరం నుంచి. మన స్వదర్శన చక్రంలో ద్వాపర యుగంలో మీరు పూజ్య దేవతా స్వరూపాలు అన్న ఒక బెనిఫిట్ ఇస్తున్నాడు, ఒక ప్రాప్తి ఇస్తున్నాడు. సో ఆ పూజలు ఇక్కడ స్టార్ట్ అయితే విధిపూర్వకమైన పూజలు, సతో భక్తి స్టార్ట్ అవుతుంది. అంటే బాబా ఇచ్చే ప్రాప్తులన్నీ ఆయన చెప్పినట్టు విని చేసి ప్రాప్తులు సంపాదించుకున్న వాళ్ళకే వస్తాయి. మిగిలిన వాళ్ళందరూ ఎలా ఉంటారు, ఎలా అనుభవిస్తారు అన్నది ఇంకా మీరు కరుణామయుడు సినిమా చూసి తెలుసుకోవాలి. చెప్పడానికి మేము చెప్పేస్తున్నాం కానీ ఒకసారి తెలిస్తే మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారు, ఎక్కడ సరిదిద్దుకోవాలి, మరి మీరు చేసే పురుషార్థాలకు ఏమైనా వెళ్ళిపోతున్నారా అన్నది చెక్ చేసుకుని ఇంకా ఇప్పటికి మించిపోయింది ఏమీ లేదు. ఏమైనా మార్చాలి అని అనుకుంటే మార్చొచ్చు. సో 50% బాబా తీసేస్తారు, మిగిలిన 50% ఎలా తీయాలో మనం ఈ క్లాసుల ద్వారా తెలుసుకున్నాము. సో ఎవరికి వాళ్ళు మీ పురుషార్థాన్ని చెక్ చేసుకుని ఏమైనా క్రిస్టియానిటీ వైపు, ఏమైనా ఇస్లాం వైపు వెళ్ళిపోతున్నామా? ఒకవేళ అక్కడికి వెళ్ళాలని ఉంటే ఓకే ఫైన్, మనం ఇంకా అంటే మీరు ఇప్పుడు నడుస్తున్న పద్ధతిలో నడిచేయచ్చు. లేదు మాకొద్దు, భారతదేశంలోనే రావాలి అని అనుకుంటే కొంత శ్రమ పెట్టి ఇప్పుడు మీరు పురుషార్థంలో కొంచెం ఎక్కువ శ్రమ పెట్టి చేయాల్సి వస్తుంది ఈ యుగంలో. ఈ యుగంలో గనక మీరు కొంచెం శ్రమ పెట్టి అన్నది చేసి దాన్ని గనక మార్చుకుంటే మీ ఆత్మలకు రికార్డింగ్లు వస్తే, సో ఒక స్టేజ్కి వచ్చేసరికి ఏంటంటే కరెక్ట్ గా పురుషార్థం చేసి ఆ బ్రహ్మబాబాతో సమానంగా అంటే ఏదో ఒక యుగంలో మీరు ఒక అడుగంటూ వెయ్యాలి. సో ఇప్పుడు సంగమం నడుస్తుంది, మీ జీవితాలు చూసుకుంటే మీకే తెలిసిపోతాయి. సో ఇప్పుడు ఇక్కడ జీవితాలు చూసుకుంటే చాలా మంది హిందూ ధర్మంలోకి వచ్చారు. సో ఇప్పుడు సంగమంలో హిందూ ధర్మంలోకి వచ్చామంటే మేము ఆ తప్పు చేయలేదేమో అనుకుంటున్నారు. కానీ యాక్చువల్ గా ఆత్మలు అటు ఇటు భ్రమిస్తూ ఎక్కడో నేను అనుకోవడం చాలా మంది ఎండింగ్ లో సరిదిద్దుంటారు. సరిదిద్దడం వల్ల మళ్ళీ ఇప్పుడు హిందూ ధర్మంలో భారతదేశంలో వచ్చి ఉంటారు. ఎందుకంటే చూస్తున్నాం కదా చాలా మంది వైటు అని గించుకోవడము. యాక్చువల్ గా రూల్ నాకు ఒక్క బాబా తప్ప మరెవరూ లేరు అనేసి సంబంధాన్ని జోడించాలి. అక్కడ సంబంధం తక్కువ, సేవ ఎక్కువ కనిపిస్తోంది. సేవ 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 అని చెప్పి చేసేస్తున్నారు. ప్లస్ ఈ వైట్ డ్రెస్ ల మీద గింజుకోవడం, తర్వాత స్థూలమైన ఆహార నియమాలు, తర్వాత సెంటర్ కనెక్షన్, మౌంట్ అబు కనెక్షన్. సో బాబా తోటి కనెక్షన్ ఎక్కడుంది? సో ఎవరు ఈ రకంగా ప్రవర్తిస్తారు? ఇతర ధర్మాల్లోకి వెళ్లే వాళ్ళే చేస్తారు. ఆ సినిమా చూస్తే ఏమైందంటే అక్కడ ఎవరు వాళ్ళకి వచ్చే కష్టాలకి అప్పటికే రోమన్ చక్రవర్తి దౌర్జన్యాలు స్టార్ట్ అయిపోతాయి. సో ఎవరు ఈ రోజు మనకంటూ ఒక సమస్య వస్తే ఆ సమస్యని మనం సొంతగా పరిష్కరించుకునే విధంగా బాబా మనకి చదువు చెప్తున్నారు, మనకు బుద్ధి ఇచ్చారు, శక్తులు ఇచ్చారు. అవి వాడుకుని మన సమస్య మనం పరిష్కరించుకుని ఇంకొకరి సమస్య పరిష్కరించుకునే విధంగా ఉండాలి మన జీవితం. కానీ ఆ సినిమా చూస్తే ఆ సమస్యల్ని ఎవరు పరిష్కరించుకోకుండా రక్షకుడు వస్తాడు, మెస్సయ్య అంటే రక్షకుడు వచ్చి రక్షిస్తాడు మమ్మల్ని అని అలా ఉంటారు అనమాట. ఇంకా అంతే. ఎవరు వాళ్ళు అనంటే ఇప్పుడు బాబా చెప్పే ఈ అష్టశక్తులు గాని దివ్య బుద్ధిని వాడడం గాని చెయ్యకుండా బాబా చూసుకుంటాడు. ఆ బాబా చూసుకునేటోళ్ళంతా అక్కడికే పోయి రక్షకుడు వస్తాడు, రక్షకుడు కోసం చూస్తూ ఉంటే ఆ జీసస్ వస్తాడు. సో పురుషార్థాన్ని చెక్ చేయండి. దివ్య బుద్ధి వాడాలి, బాబా శక్తులు ఇచ్చారు, శక్తుల్ని వాడాలి. ఆ వాడే అలవాటు ఇక్కడే చేసుకోవాలి. మీరు ఇక్కడ చేసుకోకుండా బాబా చూసుకుంటారు. ఎందుకంటే మనం ముందుండి ఏదన్నా చేస్తే చెడ్డ పేరు వచ్చేస్తదేమో, వాళ్ళేమనుకుంటారేమో, వీళ్ళేమనుకుంటారేమో అని చెప్పేసి సేఫ్ జోన్లు ఉన్నాం అనుకుంటున్నారు. మీరు సేఫ్ జోన్లు ఉన్నారని మీరు అనుకుంటున్నారు కానీ యాక్చువల్ ఇతర ధర్మాల్లోకి వెళ్తున్నారు. ఎందుకంటే ఇక్కడ అధికారులు అవ్వాలి, మీరు అధీనులు కాదు అంటున్నారు. ఇప్పటికీ ఎంతో మంది బాబా చూసుకుంటాడు అని అంటున్నారే కానీ సమస్యలు పరిష్కారం అయ్యా. బాబా ఒకటే చెప్తున్నాడు, బుద్ధి ఇచ్చాను, అష్టశక్తులు ఇచ్చాను, వాడండి అంటున్నాడు. సో అవి వాడకపోవడం వల్ల ఏమైందంటే చాలా మంది సమస్యలుగానే ఉండిపోయాయి. సో అదే రికార్డింగ్ లోకి వస్తుంది. అదే రికార్డింగ్ లోకి వచ్చాక అంటే ఇప్పుడు సంగమంలో వీళ్ళ వైపు నుంచి వీళ్ళు ఏమీ చేసి ఏ ప్రాప్తులకి అర్హత సంపాదించుకోవట్లేదు. తప్పులు జరుగుతుంటే చూస్తూ కూర్చుంటున్నారు అంతే. ఏమంటే బాబా చూసుకుంటాడు. సో అలా బాబా చూసుకుంటాడని చెప్తూ కూర్చుంటే ప్రాప్తులు ఎక్కడి నుంచి వస్తాయి? మరి ప్రాప్తులే లేనప్పుడు ఆ సనాతన ధర్మంలో ఆయన ఏదైతే ఆది సనాతన దేవిది ఆ ప్రాప్తులు అక్కడ ఆ ప్రాప్తులు ఎలాగో పోతున్నాయి, ద్వాపరానికి వచ్చేసరికి డైవర్ట్ అవుతూ ఉన్నారు.
కొన్ని జన్మలు ఆ ధర్మంలోకి వెళ్ళిపోతున్నాయి, కొన్ని జన్మలు ఈ ధర్మంలోకి వెళ్ళిపోతున్నాయి. సో ఇలా భ్రమిస్తూ ఉంటే కష్టాలే కదా. కాబట్టి మన పురుషార్థాన్ని ఇక్కడ చెక్ చేసుకుని ప్రత్యక్ష ఫలం వచ్చిందా లేదా చూసుకోవాలి. ప్రత్యక్ష ఫలము, భవిష్య ఫలం 2 ఫలాలు ఇస్తా అంటున్నాడు. సో ఈ రోజు మీరు చేసే పురుషార్థానికి మీ ప్రత్యక్ష ఫలం వచ్చిందా లేదా అన్నది చెక్ చేయాలి ఇక్కడ. ఇప్పటికీ ఇంకా ఏమైనా భ్రమిస్తున్నామా? ఇప్పటికి ఇంకా శివబాబా వైపు ఉన్నామా? లేకపోతే అటోకాలి ఇటోకాలి, ఇప్పుడు ఏదో కొత్త అటు బ్రహ్మకుమారిల వైపు ఉండాలా, మంజులక్కయ్య ఉండాలా అని ఈ కన్ఫ్యూజన్ వస్తోంది. అంత కన్ఫ్యూజన్ అవసరం లేదు, శివబాబా వైపు ఉండాలి. అందుకే పుస్తకాలు ఎదురుంగేసుకొని కూర్చోమని చెప్తున్నాం. పుస్తకాలు ఎదురుంగేసుకుని ఇది ఎక్కడ మురళీలు ఉన్నాయని చెప్పేసి, ఇప్పుడు ఇలాంటిది ఒక మురళి ఉందని మరి చూసుంటారో చూసలేదో తెలీదు. ఆ శ్వేత వస్త్రధారులు అన్నందుకు బాబా చెప్పిన డ్రెస్లు ఏమని ఇప్పుడు మేము మీకు మురళి చూపించాం. చూపించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాం ఆయన ఏం చెప్పాడని. మీరు చదువుకుని మీ బుద్ధి వాడుకుని మీ అండర్స్టాండింగ్ అక్కడ వాడాలి. నేను చెప్పానని నమ్మడం కాదు, మీ బుద్ధి మీరు వాడాలి. వాడిన తర్వాత ఏమనాలి? శివబాబా గైడెన్స్ ఇచ్చారు అనాలి. మంజులక్కయ్య మురళి అనొద్దు దాన్ని. మురళి చెప్పేది శివబాబా. మేమెవరం ఇక్కడ మీకు సంయోగం ఇస్తున్నాం. ఇదిగో ఈ రోజు మీకు దుస్తుల విషయంలో మీకు సందేహాలు ఉన్నాయి కాబట్టి అసలు శివబాబా దుస్తుల గురించి ఏం చెప్తున్నాడా అని చెప్పి ఒక మురళి తీసి మీకు సంయోగం ఇస్తున్నాం. అంటే మీ లైఫ్ ని ఈజీగా చేస్తున్నాం, మీరు వెతుక్కోకుండా 1000 మురళీలు. సో ఈ క్లారిటీ అన్నది మీకు వచ్చినప్పుడు రేపు ఎవరైనా వచ్చి వీళ్ళు వైట్లు అయ్యరు, వీళ్ళు ఇంకే పార్టీలు, వంకర్ పార్టీలు, శంకర్ పార్టీలు అన్నప్పుడు మీరు మాట్లాడగలగాలి. మీరు మాట్లాడకుండా బాబా చూసుకుంటాడని అంటే ఇంకా మళ్ళీ అక్కడికి వెళ్ళి రక్షకుడు వస్తారని చెప్పి ఎదురు చూస్తూ కూర్చుంటాడు. ఇంకా ఆ రక్షకుడు వచ్చి మళ్ళీ ఉన్న బైబిల్ అంతా చెప్పుకుంటూ కూర్చుంటే ఇక్కడ కూర్చుని వింటూ ఉన్నాం కాబట్టి అక్కడ కూర్చుని వింటూ ఉన్నాం. మనకంటూ ఒక ఇండివిజువాలిటీ ఉండాలి. చదువుకున్నాము, మన చదువు మనకు ఉపయోగపడాలి. మన చదువు బాబా ఇంత పరమాత్మ వచ్చి మనకు చదువు చెప్తుంటే ఆ చదువుని మనం ఉన్నతి కోసం ఉపయోగించుకోకుండా, మన స్వేచ్ఛ కోసం ఉపయోగించుకోకుండా, మన ఉన్నతి కోసం ఉపయోగించుకోకుండా ఎవరో మనల్ని దోచుకుంటూ ఉంటే బాబా చూసుకుంటాడు అని అంటే రేపు రోమన్ చక్రవర్తి కూడా వచ్చి దోచుకుంటే రక్షకుడు వస్తాడని చెప్పి కూర్చుంటారు. అంటే ఇంకా జీవితం అంతా ఈ బానిసత్వము, ఈ దోచుకోవడాలు, లాక్కోవడాలు ఇంతేనా? సో ఆ రకమైన జీవితం ఎందుకు వస్తోంది? ఇక్కడ మీరు అవతల వాళ్ళు మిమ్మల్ని దోచుకుంటుంటే మీరు చూస్తూ కూర్చుంటున్నారు బాబా చూస్తాడని. చదువు ఏమైంది మంది? ఎందుకు ప్రతిఘటించటం లేదు మన పట్ల దౌర్జన్యాలు జరుగుతూ ఉంటే? అంటే అజ్ఞానం వల్ల. అజ్ఞానం అన్నది పిరికితనాన్ని నింపుతుంది. మురళి స్పష్టంగా ఉంది ఇక్కడ. ఇదిగో ఈ అలౌకిక దుస్తులు వేసుకోండి, చెయ్యండి అని. అదే విషయం మాట్లాడతాం. ఎవరైనా మీకు సెంటర్ కనెక్షన్ లేదు, మౌంట్ అబు కనెక్షన్ లేదంటే అవును లేదు, శివబాబాతో కనెక్షన్ ఉంది. ఆ ధైర్యం మీలో రావాలి చెప్పడానికి. మీలో ధైర్యం రానంత వరకు, బాబా చూసుకుంటాడు అన్నంత వరకు మీరు ఇతర ధర్మాల్లోకి వెళ్ళి ఆ రక్షకుడి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇంకా ఆ జీజస్ వచ్చి ఆయన పడరాని కష్టాలు, ఆయన చెప్పేటివన్నీ చెప్పేసి ఆయన అందరినీ క్షమించండి 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 అని చెప్తూ పోతే ఇంకా అందరు జనాలు చచ్చిపోతూ ఉంటారు. సో సంపూర్ణ జ్ఞానం ఎక్కడ వస్తుంది? ఒక్క శివబాబా దగ్గరే వస్తుంది. ఇక్కడ ప్రేమ, దయ, కరుణ, క్షమాభావన ఉండాలని శివబాబా కూడా చెప్తున్నాడు. ఆయనకు లేవా? ఉన్నాయి. మరి ఉన్న శివబాబా ఎందుకు శిక్షలు వేస్తున్నాడు? ఎందుకంటే తప్పు చేసేవాడిని శిక్షించాలి కాబట్టి చట్టం అమలు చేస్తా అంటున్నాడు. కానీ తప్పు చేసే ప్రతి వాడిని క్షమించేస్తూ పోతుంటే ఎప్పుడు రియలైజేషన్ వస్తుంది? సో తప్పు చేసే ప్రతి వాడిని క్షమించేసేయండి బాబా చూసుకుంటాడంటే ఇంకా క్రిస్టియన్ ధర్మమే. జీజస్ అదే చెప్పాడు, సినిమా చూస్తే క్షమించేస్తూ పోండి అని చెప్పేసి. ఏది బాబా? మరి క్షమాసాగరుడు కదా. మరి ఆయన క్షమాసాగరుడు అయినప్పుడు అందరిని క్షమిస్తూ కూర్చోవచ్చు కదా, ఎందుకు ఇన్ని శిక్షలు వేస్తున్నాడు? ధర్మరాజుకు ఒక్కొక్కరి శిక్షలు చూస్తుంటే అమ్మ ఇంత ఘోరంగా ఉందా అనిపిస్తుంటది. ఆయన తీవ్రతని తగ్గిస్తూ ఉన్నాడు కాబట్టి కొంత తగ్గుతుందన్న మాటే గాని శిక్షలు వెయ్యట్లేదా, చట్టాలను అమలు చెయ్యట్లేదా అంటే పక్కా చేస్తున్నాడు. ఈ శారీరక రోగాలు, ప్రకృతి వైపరీత్యాలు ఇవన్నీ చేసుకున్న పాపానికే. మరి ఆయనకు తెలీదా ఇవన్నీ జరుగుతున్నాయి అంటే? తెలుసు, కానీ ఎందుకు ఆపట్లేదు? ఎందుకంటే తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించాల్సింది కాబట్టి. మరి శివబాబా క్షమాసాగరుడు కాదా అంటే క్షమాసాగరుడే. ఎప్పుడు క్షమాసాగరుడు? మనం తప్పుని సరిదిద్దుకుంటాం అన్నట్టు. కానీ ఈ రోజు ఈ కంప్లీట్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఏమైపోయిందంటే అవగుణాలు చూడొద్దు, క్షమించాలి, వాళ్ళ పాపానికి వాళ్ళే పోతారు. ఏమీ పోరు, వాళ్ళ పాపానికి మనము పోతాం చూస్తూ కూర్చుంటే.
ఈ రోజు ఎవరో పాపం చేస్తుంటే ఒక సమాజంగా దుఃఖాన్ని అనుభవించట్లేదా మరి? సో ఆ పాపం యొక్క ప్రభావం మన మీద పడొద్దు అని అంటే మనం కరెక్ట్ గా ఉండాలి, దాన్ని ఖండించాలి, దాన్ని ప్రతిఘటించాలి, చెప్పాలి ఏది రైటా రాంగ్ అని. సో వీళ్ళని చెప్పేటప్పుడు ఎందుకు సెంటర్లకు వెళ్ళి మాట్లాడమని చెప్పాను? తప్పు అక్కడి నుంచి ఒరిజినేట్ అవుతోంది కాబట్టి. ఎక్కడైతే తప్పు యొక్క మూలాలు ఉన్నాయో అక్కడికి వెళ్ళి మాట్లాడాలి. ఆ మాట్లాడిన రోజున అధర్మం ఆగుతుంది. లేకపోతే చెప్పిన జ్ఞానం ఏం చెప్పారు మీకు? ఊరికే అలా భోగులు పెట్టండి ఆయనకి, ఆ తర్వాత వైట్ డ్రెస్ వేసుకొని కూర్చోండి అంట. అవన్నీ కావాలని చెప్పాడా శివబాబా? ఏం చెప్పలేదు కదా. చదువు చెప్తున్నాడు, చదువుకోండి, అధికారులు అవ్వండి, ఒక డిగ్నిటీ తోటి, ఒక హుందాతనంతో బతకమన్నాడే తప్పితే బానిసత్వంతో బతకమన్నాడా? ఒక పెద్ద హంగామా అయిపోయింది వైట్ డ్రెస్లతో. ప్రతిఘటించిన వాళ్ళే లేరు. ఇంకా ఇప్పటి నుంచి ఇది మొదలు పెట్టాలి. ఇది మొదలు పెట్టిన రోజునే మీ జీవితాలు బాగుపడతాయి. మీరు నోరు మూసినంత సేపు మీ పట్ల దౌర్జన్యాలు జరుగుతూనే ఉంటాయి. బానిసత్వం అన్నది మీలో రికార్డ్ అవుతూనే ఉంటది. ఆ బానిసత్వంతో కూడుకున్న జీవితాలు ఎక్కడైతే ప్రాంతాల్లో ఉంటారో అక్కడే జన్మ తీసుకుంటారు. భారతదేశం బ్రిటిష్ వచ్చిన వాడి తర్వాత బానిసత్వంలోకి వెళ్ళింది. బ్రిటిష్ 18వ శతాబ్దం కలియుగంలో వస్తే జీజస్ వచ్చింది 3000 సంవత్సరాలకి. అప్పటికే బానిసత్వం నడుస్తున్నాయి ఆ దేశాల్లో. సో ఎవరు ఆ బానిసత్వానికి బలయ్యారని అంటే ఇక్కడ బ్రహ్మకుమారిలు వాళ్ళ ఫాలోవర్స్. ఎందుకంటే యాక్సెప్ట్ చేసేసారు బానిసత్వాన్ని. మీరు ఇష్టపడి ఏమైనా బానిసత్వానికి లోనైతే ఇంకా దానికి ఎవరు ఏం చేయలేరు. ఎందుకంటే మేము చూస్తున్నాం కదా, కొంతమంది ఇష్టపడుతున్నారు ఆ రకంగా బానిసత్వానికి. మేము అలా బానిసలుగా బతికేస్తాము, ఇంకా ఎవరేది చెప్తే అది వినేస్తాము, చేసేస్తాము, కష్టపడి సంపాదిస్తాము, అవతల వాళ్ళకి దోచిపెట్టేస్తాము, ఆస్తులు పోగేస్తాం. మాకు ఈ జీవితం ఇష్టం అంటే ఫైన్, సమస్య లేదు. లేదు, మాకంటూ ఒక ఇండివిజువాలిటీ ఉండాలి, మేము సంపాదించింది మేమే ఎంజాయ్ చేయాలి, ఎవరో దోచుకుంటుంటే మేము సహించము అనుకుంటే మాత్రము చదువు ఏంటో తెలుసుకోవాలి, ధర్మ మార్గం ఏంటో తెలుసుకోవాలి. మీ పట్ల దౌర్జన్యాలు జరుగుతుంటే ఖచ్చితంగా దాన్ని మీరు ప్రతిఘటించి మీరు సేఫ్ జోన్ లో ఉండాలి. మరి ఇవన్నీ జరుగుతుంటే శివబాబా ఏం చేస్తున్నాడంటే మీకు జ్ఞానాన్ని ఇస్తాడు, శక్తిని ఇస్తాడు, మీకు యుగ ధర్మం ఏంటో చెప్పాడు. ఇది కలియుగము, కౌరవ సామ్రాజ్యం నడుస్తోంది. నడిచేటప్పుడు ఇలాంటి సమస్యలు వస్తాయి కాబట్టి ఆయన ఆల్రెడీ వచ్చి కూర్చుని మనకి జ్ఞానం చెప్తున్నారు. సో ఇది ఇప్పుడే తెలుసుకోవాలి మనం. సో ఇదే 2024 ఇవన్నీ నడుస్తున్నాయి, మేము ఉన్నాము, దౌర్జన్యాలు చేసే వాళ్ళు ఉన్నారు, మేమెందుకు సురక్షితంగా ఉన్నాము? చదువుకున్నాం కాబట్టి. ఏ చదువు? బాబా చదువు. సో ఎవరో వచ్చి బానిసల్ని చేస్తామనంటే ఖచ్చితంగా ప్రతిఘటిస్తారు నేను. సో ఆ రకంగా మీరు కల్పమంతా అధికారులుగా శ్రేష్ఠ జీవితము ప్రాప్తులతోటి గడపాలి అని అంటే చదువు ఇంపార్టెంట్, ధర్మం ఏంటో తెలుసుకోవాలి, మీకంటూ ఒక ఇండివిజువాలిటీ అన్నది ఉండాలి, ఒక డిగ్నిటీ, ఒక హుందాతనంతో బతకాలి. లేదు బానిసలుగా బతుకుతామంటే ఇట్స్ ఫైన్, ఎవరి నిర్ణయం వాళ్ళు, కానీ రచించుకుంది మీరే కాబట్టి. సో బాబా ఏమంటాడంటే మీరే మాస్టర్ రచయితలు కాబట్టి ఇందులో అలజడి చెందాల్సింది ఏముంది అంటారు. మీకు మురళిలో చాలా చోట్ల వస్తుంది పదం. సో మీరే రచించుకున్నారు కదా, బానిసత్వాన్ని ఎవరు రచించుకున్నారు? మీరే రచించుకుంటున్నారు. కానీ ఏమంటున్నారు, చెడ్డ పేరు వచ్చేస్తుందేమో ప్రతిఘటిస్తే, కాబట్టి బాబా చూసుకుంటాడు. అంటే ఎవరు వచ్చి చూసుకోవాలి? ఇక్కడ రక్షకుడు వచ్చి చూసుకోవాలన్నమాట. సో సంగమంలో ఈ టైప్ ఆఫ్ ధోరణి మీలో గనక రికార్డ్ అయితే ఇతర ధర్మాల్లోకి వెళ్తారు. సో ఒకసారి ఆ సినిమా చూడండి, దాన్ని బట్టి మీకు ఇంకా స్పష్టత వస్తుంది. ఏమైనా ప్రశ్నలు ఉంటే తర్వాత క్లాస్ లో అడుగుతారు కానీ. కాబట్టి ఇక్కడ బాబా పేజ్ నెంబర్ 1656 లో ఉన్నాము. వెరైటీ డ్రెస్ మరియు వెరైటీ అలంకారాల లాభం పొందండి అంటున్నారు. బ్రహ్మబాబా మరియు బాబ్దాదా సంగమయుగం యొక్క వరకట్నం ఇచ్చారు. ప్రేమ వివాహం చేసుకున్నారు కనుక కట్నం కూడా లభిస్తుంది కదా. వరకట్నం ఏమిటంటే ఈ వెరైటీ అలంకారాల సెట్ మరియు సుందర దుస్తులు. బాబ్దాదా ఇచ్చే వరకట్నాన్ని వదిలి పాత వరకట్నాన్ని ఉపయోగించుకోకండి అంటున్నాడు. సో శివ పరమాత్మకు మనం జీవిత భాగస్వాములం అయ్యామంటే ఏ రకంగా అయ్యాము? లవ్ మ్యారేజ్ ద్వారానే అయ్యాం. అంటే ఇంకా ఆయన చూడగానే ఆ ప్రేమ అన్నది రావాలి, అంటే ఆయన ఎవరన్నది తెలిస్తే వస్తుంది. సో ఆ రకంగా మనకి వరకట్నం కింద, లవ్ మ్యారేజ్ లో వరకట్నం కింద ఈ వెరైటీ దుస్తులు అలంకారాలు ఇచ్చాను, వీటిని పాత వరకట్నాన్ని ఉపయోగించుకోకండి అంటారు. కొంతమంది పిల్లలు బాగ్దాదా ఇచ్చే వరకట్నాన్ని కూడా తీసుకుంటున్నారు మరియు తీసుకున్నారు, కానీ దాంతో పాటు పాత దుస్తులు కూడా దాచుకుని ఉంచుకున్నారు.
అందువలన అప్పుడప్పుడు వాటిని ధరిస్తున్నారు. పాత తగులుపాటు వస్తే పాత దుస్తులు వేసుకుంటున్నారు. అమూల్యమైన దుస్తులను వదిలి చినిగిపోయిన డ్రెస్సు వేసుకుంటున్నారు. ఇలా చేయకండి. ఒకవేళ ఇప్పటికీ పాత వాటిని దాచి ఉంచితే కాల్చేయండి. మరియు కాల్చేసిన తర్వాత బూడిదను కూడా మీ దగ్గర ఉంచుకోకండి. దానిని కూడా సాగరంలో స్వాహా చేసేసేయండి. అప్పుడు సదా అలంకరించబడి ఉంటారు. మరియు బాబా హృదయ సింహాసనాధికారిగా ఉంటారు. కాల్చేయండి అంటే ఎలా కాల్చేయాలి? యోగాగ్నిలో వేసి కాల్చేయాలి. సంకల్పం ద్వారా. సంకల్పం దృఢంగా ఉన్నప్పుడు నేను ఆత్మను అన్నదే ఇక్కడ సంకల్పం అని ఈ రకమైన ఆత్మిక దుస్తులు, ఆత్మిక సెట్టులు వేసుకుని తిరిగినప్పుడు స్వతహాగానే ఆ పాత దుస్తులు అంటే పరిస్థితి వచ్చినా ఇక పాత దుస్తులు వేసుకోవద్దు. కాల్ చేసి సముద్రంలో పడేయండి అంటున్నాడు ఆయన. సో అందుకే పాత తగులుపాటు ఇలా వేసి, ఒకవేళ ఇప్పటికీ పాత వాటిని దాచి ఉంచితే కాల్చేయండి. మరియు కాల్చేసిన తర్వాత బూడిదను కూడా మీ దగ్గర ఉంచుకోకండి. దాన్ని కూడా సాగరంలో అంటే సముద్రంలో స్వాహా చేయండి, పడేయండి అంటున్నాడు. అప్పుడు సదా అలంకరించబడి ఉంటారు మరియు బాబా హృదయ సింహాసనాధికారిగా ఉంటారు. సింహాసనం నుండి దిగిపోతే కనుక ఉరికంబం ఎక్కాల్సి వస్తుంది. అప్పుడప్పుడు లోభం యొక్క, అప్పుడప్పుడు మోహం యొక్క ఉరికంబం వస్తుంది. కనుక ఉరికంబాన్ని వదిలి సింహాసనాధికారిగా అవ్వండి. సో ఉరికంబం ఏమైతుంది ఇంకా అక్కడికి? వెంకటరెడ్డి అనే బ్రహ్మబాబా వైట్ డ్రెస్ వేసుకున్నారని మెసేజ్ పెట్టారు. జ్ఞాన నేత్రంతో చూడండి, ఆయన ఆత్మని చూడండి, శరీరాన్ని చూడొద్దు. తర్వాత అప్పుడప్పుడు మోహం యొక్క ఉరికంబం వస్తుంది. కనుక ఉరికంబాన్ని వదిలి సింహాసనాధికారి అవ్వండి. వరకట్నం జాగ్రత్తగా ఉంది కదా, దానిని ఉపయోగించుకోండి. వరకట్నాన్ని దాచుకోకండి. చాలా బాగుంది, చాలా బాగుంది అని కేవలం చూస్తూ ఉండిపోకండి, కానీ ధరించండి మరియు దుస్తుల పోటీలో మొదటి నంబర్ అవ్వండి. చెప్పాను కదా, నిరంతరం అనే దానిపై నంబర్ ఆధారపడి ఉంటుంది. డ్రెస్ ధరించడం అందరికీ వస్తుంది, కానీ సదా టిప్ టాప్ గా ఉండటం రావటం లేదు. సదా అలంకరించబడి ఉన్న దానికి నంబర్ వస్తుంది. ఈ పోటీలో విదేశీయులు మొదటి నంబర్ తీసుకుంటారా లేక భారతీయులు తీసుకుంటారా? ఎంత కావాలంటే అంతమంది తీసుకోవచ్చు. అక్కడైతే బహుమతి కారణంగా ఒకరికే మొదటి నంబర్ లభిస్తుంది. ఇక్కడైతే చాలా మంది మొదటి నంబర్ అవ్వవచ్చు. ఇక్కడ లెక్కలేనంత ఖజానా ఉంది. ఎంతమంది మొదటి నంబర్లోకి వస్తే అంతమందికి మొదటి బహుమతి లభిస్తుంది. మంచిది. రేపటి నుండి ఏం చేస్తారు? సో ఇక్కడ డ్రామాలో ఈ 8, 108 ఇవన్నీ యాక్చువల్ గా ఫిక్స్డ్ కాదు అంటాడు ఆయన. మీరు చెయ్యాలే గాని నేను మాలని పెంచుతాను అంటాడు. చాలా సార్లు అవి చూపించాం కూడా మీకు, ఆ శ్రీమతాలు ఎక్కడ చెప్పాడా అని చెప్పి. సో ఇక్కడ అదే చెప్తున్నాడు. మొదటి నంబర్ లోకి అంటే లౌకికంలో ఏదైనా కాంపిటీషన్ పెట్టారంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ అని ఒకటే ఉంటది. ఇక్కడ అలా లేదు, ఎంతమంది అయినా మొదటి నంబర్ లోకి రావచ్చు అంటున్నాడు. అమృతవేళ నుండి రకరకాలైన డ్రెస్సులు మరియు అలంకారాల సెట్టుతో అలంకరించుకుని రోజంతా బాబా వెంట ఉండాలి. అమృతవేళ నుండే మొదటి నంబరు దుస్తులు ధరించాలి. ఇలా అలంకరించడమైన ప్రేయసీలనే వెంట తీసుకువెళ్తారు, ఇతరులను కాదు. ఎవరైతే పోటీలో మొదటి నంబరు వస్తారో వారే వెంట ఉంటారు మరియు వెంట వెళ్తారు. ఎవరైతే వెంట ఉండరో వారు వెంట వెళ్లరు కూడా. సదా ఈ సూక్తి జ్ఞాపకం ఉంచుకోండి, అంటే ఈ తిలకం పెట్టుకోండి. వెంట ఉంటాము, వెంట వెళ్తాము అని. సో ఇక్కడ అమృతవేళ ఏం చేయమంటున్నాడు ఆయన? అలంకరించుకుని రోజంతా బాబా వెంట ఉండాలి అంటున్నాడు. సో మనం పరంధామం నుంచి సేవ కోసం వచ్చేటప్పుడు శివశక్తి కంబైన్డ్ స్వరూపంగా ఆయనతో పాటు దిగుతాం, ఆయన వెంటే ఉంటాం. ఇక్కడ ఈ పాయింట్ కూడా అందరు గుర్తు పెట్టుకోవాలి. మన పరంధామం దిగేటప్పుడు ఆయన అక్కడ వదిలేసి మనం ఇక్కడ వచ్చేసి ఇంకా మళ్ళీ దేహస్థితి, మళ్ళీ దేహ దుస్తులు, వికారాలను అలంకరించుకోవడం, కూర్చోవడం కాదు. అలంకరించుకుని వెంట ఉండాలి అంటున్నాడు. తర్వాత ఈ తిలకం పెట్టుకోండి, వెంట ఉంటాము, వెంట వెళ్తాము అని. పోటీ ఎంత బాగుంటుందో అని అనుకుంటున్నారు కదా. బాబా బ్రహ్మబాబాకి వతనంలో ఇది చూపిస్తూ ఉంటారు. పిల్లల స్మృతి అయితే బ్రహ్మబాబాకి కూడా ఉంటుంది. పిల్లల పరిస్థితి చూపిస్తూ ఉంటాను అంటున్నారు. అంటే బాబ్దాదా ఇద్దరు ఆత్మిక సంభాషణ చేసేటప్పుడు ఈ విషయాన్ని చూపిస్తున్నాను అంటున్నారు. ఇలా సదా అలంకరించబడి ఉండే మూర్తులకు, సంగమయుగి శ్రేష్ఠ జీవితం యొక్క మహత్వాన్ని తెలుసుకునే మహానాత్మలకు, శత్రువులను కూడా సేవాధారులుగా చేసుకునే వారికి, సహయోగిగా చేసుకునే వారికి, ఇలా మాస్టర్ సర్వశక్తివాన్ సదా బాబా మరియు మీరు ఈ విచిత్ర దంపతుల రూపంలో ఉండే వారికి, ఇలా పరమ పూజ్య మరియు మహిమాయోగ్య ఆత్మలకు బాబ్దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే. ఆ సినిమా ఏదైతే ఉందో అంతా 2
అటెస్ట్ వచ్చి చూడాలని ఏం లేదు. రోజు ఒక హాఫ్ అన్ అవర్ కేటాయించి చూసినా కానీ మీకు ఒక 4 రోజుల్లో అయిపోతుంది. సో ఇప్పుడు ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగొచ్చు. నేను సెట్టింగ్స్ మారుస్తున్నాను. సో సెట్టింగ్స్ మార్చాను. ఎవరైనా ఈ మురళికి సంబంధించి కానీ ఇంకేమైనా కానీ ప్రశ్నలు ఉంటే అడగొచ్చు. అన్నయ్య సౌండ్ వినిపించట్లే. ఓం శాంతి అక్కయ్య. ఓం శాంతి అన్నయ్య. ఈ బ్రహ్మబాబా ఉన్నప్పుడు ఉన్నారు కదా అక్కయ్య, బ్రహ్మకుమారులు ఉన్నారు. నాకు 200 యాక్చువల్ గా వినిపించట్లేదు. బ్రహ్మబాబా ఆవేశం ఉన్నప్పుడు పాకిస్తాన్ నుంచి ఇక్కడికి అబూ పర్వతానికి వచ్చింది. తెలియట్లేదా అక్కయ్య? ఎవరికైనా వినిపిస్తే ఒక్కసారి ట్రాన్స్లేట్ చేయండి నాకు. ఎవరికన్నా వినిపించిందా? ఎందుకంటే కొంచెం మా దగ్గర ఇక్కడ డిస్టర్బెన్స్ గా ఉంది, అందుకోసం. లేదక్క ఎవరికి వినిపిస్తా లేదు. పోనీ టైప్ చేయండి, మీ క్వశ్చన్ ఏంటి? ఇందాకేదో టైప్ చేశారు, బ్రహ్మబాబా వైట్ డ్రెస్ వేశారని. యాక్చువల్ గా జ్ఞాన నేత్రంతో చూడాలి, దేహాన్ని చూడడానికి లేదైనది. ఆయన ఏ డ్రెస్ అని వేసుకొని మనకు సంబంధం లేదు. మీ టైప్ చేయండి, లేకపోతే మీ ప్రశ్న. ఇంకెవరైనా ఉన్నారా? వర్ధిని అడగు. అక్క అది ఆ, నేను ఇంతకు ముందు బైబిల్లో ఆదికాండం అని ఉంటుంది. ఆదికాండం చాప్టర్ లో చదివాను అన్నమాట. దాంట్లో ఏంటంటే క్రిస్టియానిటీ అనేది ఇస్లాం నుంచి వచ్చింది అని చెప్పి అనేసి ఉందన్నమాట. అంటే సిమిలర్ గా ఉన్నాయి ఈ పద్ధతులు. అది ద్వాపర యుగం నుంచి అంటే 2000 years బ్యాక్ వచ్చారు జీసస్ అన్నారు కదా మనకి 7 days కోర్స్ లో. కానీ దానికంటే ముందు ఇస్లాం వస్తుంది కదా అక్క. ఇస్లాం వచ్చిన తర్వాత క్రిస్టియన్ మతం వస్తుంది. అది అయితే ఆయన ఫస్ట్ 12 years వరకు అక్కడే ఉన్నారు. తర్వాత మళ్ళీ భారతదేశానికి వచ్చి భగవద్గీత నేర్చుకొని 35 years తర్వాత తిరిగి వెళ్ళి వాళ్ళకి జ్ఞానం చెప్తే శిక్షలు వేశారు అని చెప్పేసి మనకు క్లాస్ లో చెప్పారు అనమాట. ఎవరు చెప్పారు? ఉషాబాయ్ అని చెప్పారు. కొంచెం పుస్తకాలు తీసి చదవాలక్కయ్యా ఇంకా మీరు. ఎందుకంటే కల్పవృక్ష జ్ఞానము రోజు గ్రూప్ లో కూడా కొడుతూ ఉన్నాము. ఇతర ధర్మాలన్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి, ఇక్కడి నుంచే పునాది పడ్డాయి. అంటే బాబా జ్ఞానంలో నుంచి ఇప్పుడు ఇందాక కూడా చెప్పాను, ఆయన నుంచి విభేదించారు. మీరు ఎప్పుడైతే నా నుంచి విభేదిస్తారో, మత భేదాల్లోకి వస్తారో, ఇతర మతాల్లోకి వెళ్ళిపోతారన్నారు. 2 February 69 అని మురళి రెఫరెన్స్ ఇచ్చాను, పేజ్ నంబర్ 16 అని కూడా చెప్పాను. సో ఇక్కడి నుంచి ఆయన విభేదించారు కాబట్టి అక్కడ వెళ్ళారు. తర్వాత జీజస్ ఇండియాకి వచ్చి భగవద్గీత నేర్చుకోవాలంటే భగవద్గీత ఎప్పుడు చెప్పబడింది? సంగమ యుగంలో కదా. సో జీజస్ కి ఎట్లా తెలిసింది మహావాక్యాలు? శివబాబా ఏం చెప్పాడు? అంతిమంలో ధర్మపితలు వచ్చి మీ దగ్గర మన్మనాభవ అన్న మంత్రాన్ని తీసుకుంటారు, మధ్యాజీభావ తీసుకోలేకపోతాడు అంటారు. అంటే ఏంటి? జీజస్ రాజయోగాన్ని నేర్పలేకపోతాడు. మీకు అందుకే సినిమా చూడని చెప్పాను. క్షమించమని చెప్తున్నాడే తప్పితే మరి తప్పు చేసేవాడిని శిక్షించరా? చూసానక్క, అందుకనే డౌట్ వచ్చింది అడిగాను. చూసాను. సో అందుకే భారతదేశంలో రాజులు ఏం చేస్తారు? ధర్మాన్ని నిలబెట్టడం కోసం శిక్షలు. అంటే తప్పు చేసేవాడికి శిక్ష పడాల్సిందే. అవగుణాలు చూడొద్దు, చూస్తూ టైం పాస్ చేయండి అన్నది బ్రహ్మకుమారుల జ్ఞానము. అంటే ప్రతి వాడు తప్పు చేసేస్తూ ఉంటే మీరు అవగుణాలు చూసుకోకుండా ఉండండి, బాబాకు చెప్పుకోండి. అంటే మేము తప్పులు చేసుకుంటూ ఉంటాము, మీరు చూస్తూ ఉండండి, రక్షకుడు వచ్చి కాపాడుతాడంటే ఇతర ధర్మాలే కదా. సగం బ్రహ్మకు అందుకే చెప్తున్నాం కదా, ఫాలోవర్స్ అంతా అటే పోతారని చెప్పి. ఇస్లాంకి వెళ్ళిపోతారు, మళ్ళీ క్రిస్టియన్స్ కి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఎక్కడ కూడా తప్పు జరిగితే ప్రతిఘటించమంటున్నారు.
బాబా అవును. చూసుకుంటాడు అంటున్నారు. సినిమా చూస్తే రక్షకుడు వస్తారని చెప్పి రక్షకుడి కోసం ఎదురు చూస్తూ ఉంటే రోమ చక్రవర్తి దౌర్జన్యాలు చేసుకుంటూ ఉంటాడు. రికార్డింగే ప్రాపర్ గా లేదు కదా. అవును. ఇక్కడ శివబాబానే శిక్షలేస్తూ ఉన్నాడు తప్పు చేస్తూ ఉంటే. బ్రహ్మ బాబాతో ఉన్న వాళ్ళు వైట్ డ్రెస్లు వేసుకున్నారు అని అంటే మౌంట్ అబులో మీరు వెళ్ళి ఫోటోగ్రాఫ్స్ చూస్తే వీళ్ళంతా చిన్నపిల్లలు ఉన్నప్పుడు వీళ్ళకంటూ ఒక యూనిఫామ్ ఉండేది. మీరు ఆ ఫోటోగ్రాఫ్స్ చూడండి. సో ఆ ఫోటోగ్రాఫ్స్ లో వైట్ షర్ట్ సమ్ ట్యూనిక్ అన్నట్టు ఉంటది. అంటే అది బ్లాక్ అండ్ వైట్ ఫోటోస్ కాబట్టి అట్లా కనిపిస్తూ ఉంటది. ఆ చిన్న పిల్లలంతా పెద్దవాళ్ళు అయ్యారు. పెద్దవాళ్ళు అయ్యాక ఏం డ్రెస్ వేస్తారు అప్పుడు? సో ఆ రోజులంతా చీరలే కట్టుకునే వాళ్ళు కాబట్టి అది వాళ్ళకి వాళ్ళు కామన్ గా నిర్ణయించుకున్న డ్రెస్ అన్నట్టు విన్నాం. అంతే తప్పితే శివబాబా ఎప్పుడు డ్రెస్ల గురించి వినరు, బ్రహ్మబాబా కూడా ఎప్పుడూ వినరు. ఆ తర్వాత ఈ డ్రెస్సుల మీద హంగామా ఎక్కువైపోయింది కాబట్టి ఆయన మురళి చెప్పుంటాడు. తర్వాత శివ పరమాత్మ జ్ఞానమురళి అనే మన ఛానల్ ఏదైతుందో ప్రత్యేక శీర్షికల్లో అసలు వస్త్రాలు మార్చవలసిన అవసరం లేదు అని ఉంది. సో ఇక్కడ ఏం జరిగి ఉంటది? బ్రహ్మబాబా ఉన్నంత కాలం వీళ్ళు నోర్లు మూసుకునే ఉండుంటారు. ఆయన అటు పోగానే ఇలా ఎట్లయితే దర్గాలు కట్టారో అదే విధంగా ఈ వైట్ డ్రెస్ మీద ఇంత రచ్చ ఏదైతే జరిగిందో బ్రహ్మబాబా పోయిన తర్వాతే జరుగుతోంది. ఆయన ఉన్నప్పుడు ఎవరికి వాయిస్ లేదు. సో వైట్ డ్రెస్ మీద గాని దర్గాలు కట్టడం గాని వీళ్ళ సొంత జ్ఞానం తీసుకురావడం గాని ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి? ఆయన వెళ్ళిపోయాక వచ్చాయి. ఆ వచ్చాక సమస్యలు వస్తున్నాయని చెప్పి ఆయన మళ్ళీ మురళి చెప్పడం మొదలు పెట్టాడు. సో ఈ మురళి ఎప్పుడు చెప్పాడు? 80లో చెప్పాడు. అంటే అప్పటికే హంగామా అయిపోతోందని అర్థం. సో అది గమనించి ఈ డ్రెస్సులు వేసుకోవాలని చెప్పాడు ఆయన. ఇంకేమైనా ప్రశ్న? సో మీరు అందుకే మురళి చదివేటప్పుడు ఏ డేటుకు చెప్తున్నాడు ఆయన, ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే అక్కడ రచ్చ అయిపోతుంది కాబట్టి. సో బ్రహ్మబాబా ఉన్నప్పుడు ఈ సమస్యలు ఉన్నాయా అంటే ఆయన ఉన్నప్పుడు ఎవరికి వాయిస్ ఉండదు. అందరూ నోరు మూసుకొని ఉండుంటారు. అందుకే ఆయనకు అప్పుడు చెప్పాల్సిన అవసరం రాలేదు. అప్పుడు కూడా వస్త్రాలు మార్చాల్సిన అవసరం లేదనే ఉంది. సాకారం మురళినే ఫోటో తీసి మరీ వీడియో పెట్టారు. అందుకే కొంచెం ఆ ప్రత్యేక శీర్షికలు ఇవన్నీ కొంచెం ఏంటంటే టైం కేటాయించుకొని చూడాల్సి వస్తుంది. సాకార మురళిలోనే ఉంది వస్త్రాలు మార్చాల్సిన అవసరం లేదని. వీళ్ళు రచ్చ చేసేసారు. ఏమనంటే ఆ రకంగా చేసి ఒక వర్గాన్ని తయారు చేసుకోవడము, ఆ వైట్ అని ఎంచుకోవడము. సో అంటే ఒక సపరేట్ వర్గం కింద తెచ్చేసుకున్నారు. సో మెజారిటీ బ్రహ్మకుమారీస్ అంతా వీళ్ళు వాళ్ళ ఫాలోవర్స్ అంతా క్రిస్టియన్స్, ముస్లిమ్సే. ఆ మతానికే పునాదులు వేసుకొని కూర్చున్నారు. సో అటే వెళ్తారు మెజారిటీ. సో అందుకే మీ పురుషార్థాన్ని చెక్ చేసుకుని మరి ఏమైనా మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు అని చెప్పారు. కమలప్రియక్క ఏదో ఆడియో ఆన్ చేశారు. ఓం శాంతి అక్క. ఓం శాంతం. బైబిల్లో యెహోవా గురించి చాలా ఆ క్యారెక్టర్ గురించే చాలా ఆయన యొక్క చట్టాలు గాని ఆయన క్యారెక్టర్ గాని బైబిల్లో చాలా వ్యతిరేకంగా మళ్ళీ భయంకరంగా చిత్రీకరించారనమాట. అందువల్లే వాళ్ళు జీసస్ ని ఫాలో చేస్తారు. జీసస్ అయితే అసలు పరమాత్మ అదేలాగనే బ్రహ్మకుమారీస్ అక్కాయిల్ని ఫాలో చేస్తారు, బాబాని వదిలేస్తారు. ఈ సిమిలారిటీ దాంట్లో ఉంది. ఏం ఫాలో చేస్తారు? అక్కాయిల్ని ఫాలో చేస్తారు. అవును, మరి వీళ్ళంతా వేరే ఇతర ధర్మస్తులు కదా. శివబాబా బ్రహ్మబాబాని ఫాలో అయ్యే వాళ్ళు ఆది సనాతన దేవతా ధర్మం. బ్రహ్మకుమారిస్ ని ఫాలో అయ్యే వాళ్ళు మెజారిటీ వాళ్ళు చేసే పురుషార్థాన్ని బట్టి ఇతర ధర్మాలే. ఎందుకు యెహోవా గురించి ఆ రకంగా రాశారంటే అసలు శివబాబా ఎవరన్న విషయం అసలు సంగమంలో బయటికే రావట్లేదు కదా. కాబట్టి అందరూ తప్పుగానే అర్థం చేసుకున్నారు. కరెక్ట్ గా అర్థం చేసుకున్నవి ఎవరైతే పురుషార్థం చేశారో వాళ్ళకి ప్రాప్తులు వచ్చాయి అంతే. ఇంకా ఇంకెవరైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఏమైనా చెప్పదలుచుకుంది, అడగవలసింది? సరే నాకు భక్తి మార్గంలో నుంచి ఒక ప్రశ్నకి జవాబు ఎతికేదాన్ని. కాళికాదేవి బాగా ఆక్రోషంగా పరిగెత్తుతుంటే శివుడు వచ్చి ఆమె కాళ్ళ కింద వచ్చినట్టు ఆమె కాలు వచ్చి ఆ శివుడి మీద పెట్టినట్టు ఉండేది అనమాట. నేను అనుకునేది ఒక భర్త మీద
కాళికాదేవి కాళ్ళు ఎందుకు పెట్టింది? అప్పుడు ఇప్పుడు నాకు దానికి జవాబు దొరికింది. ఎందుకంటే బ్రహ్మకుమారీసు వాళ్ళు విపరీతంగా వాళ్ళ యొక్క ఇది బాగా విచ్చలవిడిగా అయిపోద్ది. అప్పుడు శివబాబా అడ్డుకుంటారు ఒక సమయం. కాళికాదేవి అంటే ఆ రూపమే వచ్చి ఆ బ్లాక్ అంటేనే ఆ పాపం యొక్క ఒక రూపం, తప్పులు. అప్పుడు శివుడు వచ్చి ఆమెకి కాళ్ళకి కింద ఆమె కాళ్ళు పెట్టేటట్టు ఆ పోజు ఆ భక్తి మార్గంలో ఒక అక్కయ్య స్మృతి కాదు చిహ్నంగా ఉంది. కాదు కాదు, మీకు ఆ భక్తి మార్గంలో ఉమ్. అమ్మవారి కింద ఏదైతే ఆ రూపాన్ని చూపిస్తున్నారో అది అవ్యక్త రూపము, శివబాబా కాదు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను సింపుల్ గా, అది చెప్పిన తర్వాత మీరు చెప్పే దగ్గరకు వస్తాను పాయింట్ కి. అన్నపూర్ణాదేవి ఉందా, అన్నం దానం చేసినట్టు చూపిస్తున్నారు. చూపించినప్పుడు శివుడు వచ్చి ఆమె దగ్గర తీసుకున్నారని మనం అనుకున్నాం, అవునా? కానీ యాక్చువల్ గా ఆయన శివుడు కాదు. ఈ రోజు జ్ఞాన భోజనం పెడుతుంటే వాళ్ళు అవ్యక్త స్థితికి వచ్చారు అని అర్థం. అర్థమైందా? మీకు శివబాబా అని అట్లా వచ్చి ఆయన వచ్చి మన దగ్గర అడుక్కోవడము, కాలు కింద ఉండడము ఎక్కడ జరగదు. సో ఈ రోజు అన్నపూర్ణమాత అంటే ఎవరైతే జ్ఞానదానం చేసినప్పుడు ఆ జ్ఞాన భోజనం పెట్టినప్పుడు అవ్యక్త స్థితికి వచ్చారు అని చెప్పడం కోసం ఆ శంకరుడి రూపం అంటే మన యొక్క అవ్యక్త స్థితి. సో అదే విధంగా ఈ కాళికామాతని చూపించినప్పుడు కూడా ఇవన్నీ రాక్షసులను సంహరిస్తూ పోతే అక్కడ అవ్యక్త స్థితికి వచ్చారని అంతే తప్పితే శివబాబా కాలి కిందికి రావడం కాదు. అర్థమైందా? కాళికా రూపం అంటే దుర్గుణాల మీద విజయాన్ని సాధించడం కదా దుర్గామాత. సో శివుడు కాలి కిందకి ఎందుకు వస్తాడు? మీకు యాక్చువల్ గా గమనించి చూడండి, అది యాక్చువల్ గా అవ్యక్త రూపము శంకరుడి రూపమే వస్తున్నారు కింద. అర్థమైందా? మీకు ఎక్కడ చూసినా అన్నపూర్ణ దగ్గర గాని కాళికామాత దగ్గర గాని చూపించేది అది అవ్యక్త రూపం, శంకరుడి రూపం. అది శంకరుడి రూపం అంటే ఎవరి రూపం? అది మన రూపమే కదా. మనం తపస్సు చేస్తే ఎలా ఉంటామా అన్నది చూపించారు అక్కడ. శివుడు వేర, శంకరుడు వేర కదా. శివుడు అంటే నిరాకారుడు, శంకరుడు అంటే మన యొక్క అవ్యక్త రూపము. మన బ్రహ్మబాబా త్రిమూర్తి రూపంలో చూపించారు కదా. స్థాపన, పాలన, వినాశనంలో శంకరుని చూపించారు. సో మనము ఇది సంగమ యుగ డిగ్రీ అన్న మురళి కూడా చదువుకున్నప్పుడు శంకరుడు జ్ఞాన నేత్రాన్ని ఓపెన్ చేయమని చెప్పాడు. అంటే ఎవరా శంకరులు? మనమే జ్ఞాన నేత్రాన్ని ఓపెన్ చేయాలి. ఇక్కడ బ్రహ్మబాబా ఆల్రెడీ చేశారు, ఇప్పుడు ఆయనను ఫాలో అయ్యి మనం చేయాలి ఇప్పుడు. అది దాని అర్థం. సో అవన్నీ ఆ రకంగా దుర్గుణాల మీద విజయాన్ని సాధించినప్పుడు మనం అవ్యక్త రూపంలోకి వస్తామని చెప్పడం కోసం వేసిన చిత్రాలు అవి. శివబాబా కాదు. ఇంకా ఆదిదేవుని ఆదం ఎవరు అంటారు అక్కయ్య? ఆదిదేవు మంది ఆదిదేవు కదా ఇతను బ్రహ్మబాబా. క్రైస్తవులు ఆదం ఎవరు 5000 సంవత్సరాలు వాళ్ళే ముందు పుట్టింది అంటారు అక్కయ్య క్రైస్తవులు. ఎవరు క్రైస్తవులు ఎవరు పుట్టారు? ఆదం వాళ్ళ ముందు పుట్టింది వాళ్ళే. మన ఆడమ్ అండ్ ఈవ్ అన్నది అది కథ. అది ఆడమ్ అండ్ ఈవ్ అన్నది అది స్టోరీ, అది కథ. అంటే దేహాభిమానంలోకి వచ్చారని చెప్పడం కోసము ద్వాపరం నుంచి బైబుల్ ఖురాన్ అన్ని స్టార్ట్ అయ్యాయి. సత్యత్రేతాయుగం అన్నది మిస్ అయింది కదా అక్కడ. సరేగా. మీకు సంపూర్ణ జ్ఞానం ఒక శివబాబా దగ్గరే ఉంటది. మిగిలిన చోట అంతా అసంపూర్ణ జ్ఞానమే అది. సో ద్వాపరం అయిపోతుంది, త్రేత అయిపోయాక ద్వాపరం స్టార్ట్ అయిపోతుంది. సో బైబుల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఆడము ఈవ్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. సో ఆడము ఈవ్ ఇట్లా పుట్టారు, ఆ తర్వాత ఏదో పండు తినొద్దు అంటే పండు తిన్నారు. అంటే ఏంటది? దేహాభిమానంలోకి వచ్చారు అని చెప్పడం కోసం రాసిన కథ అది. ఇంకా సరే మరి.
అక్క ఇంకెవరు ఓం శాంతి అక్క, ఒక డౌట్. చెప్పండి. ఇది మరి 33 కోట్ల దేవీ దేవతలు అంటారు కదక్క సత్యత్రేత యుగాల్లో, అది నిజమేనా మరి? నిజమే గాని అచ్చగా 33 కోట్లకు పూజలు జరగట్లేదు కదా ఇప్పుడు భక్తిలో. ఓకే. అక్కడ అంతా దైవీ గుణాలతోటి ఉంటారన్న మాటే తప్పితే మీకు ద్వాపర యుగంలో పూజ్య దేవతా స్వరూపాలంటే ఎవరికి పూజలు అవుతున్నాయి ఓకే. చెప్పండి? ఎవరైతే ఆ ప్రాప్తులు ఆ రాజకుటుంబాల్లోకి ఎవరైతే వచ్చారో వాళ్ళకే పూజలు జరుగుతాయి. ఇప్పుడు సత్యుగం నుండే దాసదాసీలను కూడా అయినా దేవి దేవతలనే అంటాడు కానీ దాసీలకు పూజ జరగదు కదా. ఓకే. ఆ? ఓకే. సో మీకు సత్యత్రేత యుగాల్లో 33 కోట్లు ఉన్నా గానీ మీకు రాజకుటుంబాల్లోకి ఎవరైతే వస్తారో వాళ్ళే పాస్ అయిన బ్యాచ్. ఆ పాస్ అయిన బ్యాచ్ కే మళ్ళీ ఇక్కడ పూజలు జరుగుతాయి. కానీ త్రేత వచ్చి అయిపోయిన తర్వాత ఏమైతుంది, ఈ బ్యాచ్లన్నీ ఇతర ధర్మాల్లోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఎవరైతే భక్తిని అసహించుకుంటున్నారో బాబా భక్తి చెయ్యొద్దన్నాడంట, బాబా అది చెయ్యొద్దన్నాడంట, ఇది చెయ్యొద్దన్నాడంట అని ఎవరైతే ఈ భక్తిని అసహించుకుంటున్నారో ఇతర ధర్మాల్లోకి వెళ్ళిపోతారు. యాక్చువల్ గా ఆయన ఎక్కడ భక్తిని అసహించుకోమని చెప్పలేదు. ద్వాపర యుగంలో మీరే పూజ్య దేవతా స్వరూపాలు అన్నాడు ఇంకా. సో ఒక పక్కన స్వదర్శన చక్రాన్ని అభ్యాసం చేసి చేసేస్తున్నారు, ఇంకో పక్కన అసహించుకుంటున్నారు, ఇంకో పక్కన గృహస్థుకు నువ్వు చెయ్యొద్దు అని చెప్పాడు. మీరు పూజలు చెయ్యొద్దు అని గృహస్థుకు చెప్పారు, వీళ్ళు చేస్తూ కూర్చున్నారు. సో కాబట్టి వీళ్ళంతా ఇతర ధర్మాల్లోకి వెళ్ళిపోతారు. మొత్తం 33 కోట్లకు ఎక్కడ పూజలు జరగవు. 33 కోట్ల యొక్క జనాభా ఉంటదని చెప్పాడే తప్పితే ఆ 33 కోట్లను 108 రాజకుటుంబాల్లోకి వస్తున్నారు. సో అదే విధంగా కొద్ది మందికే మీకు ఆ భారతదేశంలో పూజలు జరగడం మొదలు పెడతాయి. అంతే తప్పితే అందరికీ జరగవు పూజలు. ఇప్పుడు నడుస్తోందిగా 2024 మీరే చూడండి భక్తిలో ఎంతమందికి పూజలు జరుగుతున్నాయి. ఓకే. అందరికీ జరగట్లేదు కదా. అవునక్క. అవును. ప్లస్ ఆ భక్తి స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా ఫస్ట్ శివునికి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అవును. ఆల్మోస్ట్ ఈ 33 కోట్లలో మెజారిటీ అటు ఇటు వెళ్ళిపోతారు. ఓకే. అదే వెళ్ళిపోయిన డౌట్ ఉండే. వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది పైనుంచి దిగుతారు. ఉమ్. సో ఫస్ట్ శివుడికి పూజ స్టార్ట్ అవుతుంది. ఉమ్. ఆ తర్వాత నారాయణుడికి స్టార్ట్ అవుతుంది. ఉమ్. ద్వాపరంలోనే ఇవన్నీ స్టార్ట్ అవ్వవు. శివుడికి స్టార్ట్ అవుతుంది ఫస్ట్, తర్వాత నారాయణుడు, శక్తి స్వరూపాలు, ఆ తర్వాత ప్రకృతి. ఆ ఓకే. ప్రకృతి ఉమ్. పంచతత్వాలు, ఆవులు, తర్వాత పాములు అని ఇవన్నీ ఏవైతున్నాయి ఇవన్నీ కలియుగంలో స్టార్ట్ అవుతాయి. అంటే ఆ ఆత్మలకు అంతే ఉంది అక్కడ పుణ్యం. ఓకే. ఇది కూడా ఫస్ట్ విధిపూర్వకమైన పూజ అంటే ఫస్ట్ బ్రహ్మబాబా నుండి అది కూడా నెంబర్ వారీగా అన్నట్టు అంతేనా? అంటే అంటే నెంబర్ వారీగా పూజలు కూడా విధిపూర్వకంగా ఎవరు అంటే ఇప్పుడు యోగం చేసి జ్ఞానంలో ఉన్నారు ఫస్ట్ బ్రహ్మబాబా నుండే అలా నెంబర్ వైజ్ స్టార్ట్ అవుతుంది కదా పూజలు కూడా అంటే. ఫస్ట్ శివుడి నుంచి స్టార్ట్ అవుతుంది. సోమనాథ్ మందిరం కట్టారన్నారు కదా, అవును. బ్రహ్మబాబాకి నారాయణుడికి వస్తుంది. అవును. ఇప్పుడు సపోజ్ ఒక ఊరు ఉందనుకోండి, ఒక ఊర్లో ఒక గ్రామ దేవత ఉంటుంది. ఉమ్. సో ఆ గ్రామ దేవత గుడి ఎప్పుడు కట్టుంటారు? ఈ మధ్యకాలంలో కట్టుంటారు. ఓకే. మొన్న మీరు వచ్చారా అమ్మ నాన్న ఆశ్రమానికి? అసలు మీరు ఎవరు ఇంతకు మీ పరిచయమే చెప్పలేదు నాకు. లేదండి, నేను ఒక 10 days నుంచి జాయిన్ అయ్యాను. సో వీరేశం బాబాయ్ తను మా బాబాయ్ అవుతారు. ఉమ్, నేను ఇప్పటికి ఒక మీదే ఒక 8 classes విన్నాను. ఉమ్. న్యూ జాయినింగ్. మీ పేరు? పుష్పాలు. ఓకే. ఉమ్. సో ఇక్కడ స్టార్ట్ అయ్యేటప్పుడు శివబాబా తోటి స్టార్ట్ అవుతుంది. బ్రహ్మబాబా తర్వాత నారాయణుడికి పూజలు జరుగుతాయి. సపోజ్ ఈ రోజు ఎవరైనా సేవలు చేస్తున్నారు, ఉమ్. ఓ పక్క సేవ చేస్తారు, ఇంకో పక్కన ఈర్ష, ద్వేషం, విషాన్ని చిమ్ముతూ ఉంటారు. ఉమ్. సో ఇలాంటి వాళ్ళకి ఏమైతది, వాళ్ళలో విషమే ఎక్కువ ఉంటది కానీ సేవ కూడా చేస్తారు. సో ఎంతో కొంత పుణ్యం వస్తే పాము రూపంలో పూజ జరుగుతుంది. సో పాము రూపంలో పూజ ఎప్పుడు జరుగుతుంది? కలియుగంలో జరుగుతుంది. ఓకే. ఎందుకు అట్లా కలియుగానికి వచ్చిందంటే వీళ్ళకి సంబంధం లేదు శివబాబా తోటి, ఊరికే బాబా బాబా నోట్లు వేసుకుని తిరుగుతారు కానీ సేవ చేస్తూ ఉంటారు. ఓకే. సో ఆయన దయాసాగరుడు కాబట్టి ఎక్కడో కొంత ఇస్తే, ఇప్పుడు బ్రహ్మబాబా ఉన్నాడు, ఎందుకు ఆయనకి ద్వాపరం నుంచి స్టార్ట్ అయిందంటే సంబంధం ఉంది, ఓకే. సేవ ఉంది. మెజారిటీ చేసేటప్పుడు ఎలా చేస్తారంటే సంబంధం ఉండదు శివబాబా తోటి, అందుకే గొడవలు ఎక్కువ వస్తూ ఉంటాయి. ఓకే. సేవకు వచ్చి ఆగిపోతున్నారు అని అంటే ఆత్మకి శివబాబా తోటి సంబంధం లేదని అర్థం. అంటే బాబా వైపు నుంచి సబ్జెక్ట్ అర్థం చేసుకోవాలి. ఓకే. శివబాబా తోటి సంబంధం ఉంటే పరివారం తోటి కూడా సంబంధం కంటిన్యూ చేస్తారు. కానీ వీళ్ళు ఆ సేవలకు వచ్చినప్పుడు చిన్న చిన్న విషయాలన్నీ బుర్రలో పెట్టేసుకుని ఇంకా మేము మనసు సేవ చేసేసుకుంటాం. అంటే ఆ తండ్రిని పక్కన పెట్టేయడం వల్ల సమస్యలు వస్తున్నాయి కానీ సేవ చేస్తూ పోతారు.
సో ఆ చేసిన దానికి ఎంతో కొత్త చేసినందుకు ఆ ఎండింగ్ వస్తాయి. అంటే ఈ పాములు ఆవులు ఇవన్నీ ఎండింగ్ లోకి వచ్చేస్తూ ఉంటాయి. మీకు ద్వాపరం నుంచి ఉండదు. ద్వాపరం అంతా సతోభక్తే. ఓకే, థ్యాంక్ యూ అక్కయ్య. ఓకే, ఇంకా అక్కయ్య ఇందాక ఒక అక్కయ్య మాట్లాడారు కదా, పుష్ప అని చెప్పారు కదా, కానీ ఆమె పేరు పుష్ప అని రావట్లేదే, ఐఫోన్ అని వస్తుంది. అంటే వీళ్ళు జూమ్ లో ఎంటర్ అయ్యేటప్పుడు అక్కడ పేరు అడిగినప్పుడు వీళ్ళు పుష్పాన్ని కొట్టకుండా ఐఫోన్ అనేది బై డిఫాల్ట్ వస్తే ఓకే కొట్టేస్తారు. అందుకని ఐఫోన్ అని వస్తుంది. మీకు Yes, జూమ్ ఎంటర్ అయినప్పుడు అది అడుగుతుంది పేరు ఏమని డిస్ప్లే చేయాలా అని. మనం ఏది తర్వాత టైప్ ఫోన్ చేస్తే నెంబర్. అదే వస్తుంది. అవును అక్కయ్య, అదే అంతే, అదే నేను నేమ్ పెట్టుకోలేదు అంతే. ఇంకా అక్కయ్య నా పేరు రఘు. నా పేరు రఘు, చిత్తూరు నుండి ఆర్టీసీ డిపో మేనేజర్ నుండి రిటైర్ అయినా. ఆ, గ్రూప్ చేరస్తానన్నారు, గ్రూప్ లో రావట్లేదు, మెసేజ్ లేదు. ఏంటి గ్రూప్ లో రఘు గ్రూప్ లో మెసేజ్ వేస్తాను మీ పేరు అన్నారు. గ్రూప్ లో లేదు, రావట్లేదే, మెసేజ్ లేదు, రావట్లేదు. మీరు తర్వాత టెక్నికల్ టీం కోసారి ఫోన్ చేయండి, వాళ్ళు చూస్తారు. సరే అక్క. ఇంకా ఇంకెవరైనా? సరే మరి ఇంకెవరికి ఏం క్వశ్చన్స్ లేకపోతే ఇంకా స్టాప్ చేస్తున్నాను. ఉర్మిళక్క ఏమన్నా మాట్లాడతారా? ఆన్ చేశారు, మీ మైక్ ఆఫ్ ఉంది, మైక్ ఆన్ చేసి మాట్లాడాలి. సరే మరి మళ్ళీ రేపు కలుద్దాము. ఆ సినిమా చూడండి, లేదా బిట్లు బిట్లుగా చూడండి, మరి అంతటి స్ట్రెచ్ చూడాల్సిన అవసరం కూడా లేదు. ఉంటే మంచిదే టైము, లేదా మీ షెడ్యూల్ కి తగ్గట్టు రోజుకో హాఫ్ అన్ అవర్ చూసినా 4 రోజుల్లో అయిపోతే సో ఆ ధర్మాలు ఎలా నడుస్తాయో మీకు ఒక అవగాహన వస్తుంది. ఓకే మరి, థ్యాంక్ యూ. ఓం శాంతి.